దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీలో స్పిన్ తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన రోహిత్ సేన ఫైనల్లోనూ అదే వ్యూహంతో బరిలోకి దిగనుంది. అన్ని విభాగాల్లోనూ రెండు జట్లు సమఉజ్జీలుగా ఉండటంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు అంతా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య తుది సమరం జరగనుంది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరిన టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. దుబాయ్ పిచ్ స్లో వికెట్ కావడంతో స్పిన్ బౌలింగ్ కీలకంగా మారనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ తో పాటు సెమీస్ లోను స్పిన్ తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది రోహిత్ సేన. ఫైనల్లోనూ అదే వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లతో భారత్ స్పిన్ విభాగం దుర్భేద్యంగా కనిపిస్తోంది. భారత్ కు లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు. టోర్నీలో మిస్టరీ స్పిన్ తో బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. 2 మ్యాచ్ల్లో 4.55 ఎకనామీతో 7 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లోనూ వరుణ్ తో పాటు మిగతా బౌలర్లు రాణిస్తే భారత్ కు కప్ ఖాయం. ప్రత్యర్థి జట్టైన న్యూజిలాండ్ కూడా పటిష్టమైన స్పిన్ అటాక్ కలిగి ఉంది. ఆ జట్టులో కెప్టెన్ శాంటన్ తో పాటు బ్రాస్వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్ చేయగలరు. రోహిత్ సేనను శాంటన్ సవాల్గా మారనున్నాడు. టోర్నీలో కేవలం 4.85 ఎకనామీ రేటుతో 7 వికెట్లు తీసి ప్రత్యర్థుల విజయానికి అడ్డుగా నిలిచాడు. ఫైనల్లో శాంటన్ ను సమర్థంగా ఎదుర్కోవడంపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్ స్టేజిలో పోటీ పెరగడంతో బలాబలాలపై రెండు జట్లు ఓ క్లారిటీతో ఉన్నాయి. బ్యాటింగ్లో భారత్, న్యూజిలాండ్ దాదాపు సమబలంతో కనిపిస్తున్నాయి. టీమిండియాకు టాప్ ఆర్డర్లో కోహ్లీ, గిల్, శ్రేయస్ కీలకం కానున్నారు. మిడిల్ ఆర్డర్లో రాహుల్, జడేజా రాణిస్తే తిరుగుండదు. కివీస్ కు ఓపెనర్ రచిన్ రవీంద్ర కొండంత అండగా ఉంటున్నారు. ఇప్పటికే టోర్నీలో 2 సెంచరీలు చేసి భీకర ఫామ్ లో ఉన్నాడు. విలియమ్సన్ కూడా బాగా ఆడుతున్నాడు. వీరితో పాటు గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బ్రాస్వెల్ నిలబడితే కివీస్ గెలుపు అడ్డుకోవడం కష్టమే.